గల్లీలో తిరిగినోడిని నేను తీసిన గల్లీ సినిమా. మార్స్ మీద గల్లీలు అయి ఉంటాయి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మాయ, మత్తు, భ్రమ అవే ఇస్మార్ట్ శంకర్ అంటే. దేనితోనూ సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు. ర్యాండమ్ లాంగ్వేజ్, ర్యాండమ్ క్యారెక్టర్, ర్యాండమ్ సీన్స్, ర్యాండమ్ వల్గారిటీ. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా సేమ్ ఎనర్జీలు ఉన్నది. తల, తోక, మొల్తాడు, బనిన్ దేనికి సంబంధం లేదు. సోషల్ మీడియాలో గానీ బయట గానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో, వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. పక్కోడు గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవన్నాయి. మా సినిమా పేరు మీద ఏ దిశ నడుస్తుందని ఒక సెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఫిక్స్ అయి ఉంది ఈ రోజు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అందుకే ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. మళ్ళా ఫస్ట్ పార్ట్ చూసిర్రు కదా అంటే గతిలేక చూసిర్రు బై. మొహం పగిలిపోద్ది. నేనేం శుద్ధపూసని కాదు, బూతులు నేను కూడా మాట్లాడతా. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా దొంగనా కొడక. కానీ అలీ గారు లాంటి ఒక సీనియర్ యాక్టర్ ని పెట్టి క్లియర్ గా బూతులు మాట్లాడిస్తున్నారు మూవీలో. డబుల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచన 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. कौन है रैया? आइटम अच्छी है.